ఏపీలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఏపీ వ్యాప్తంగా 301 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటలకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పరీక్షలు జరుగుతున్న తీరును ఏపీపీఎస్సీ అధికారులు కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. ఏపీలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఏపీ వ్యాప్తంగా 301 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటలకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పరీక్షలు జరుగుతున్న తీరును ఏపీపీఎస్సీ అధికారులు కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. ఏపీలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఏపీ వ్యాప్తంగా 301 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తంగా 1,48,881 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యానడి తెలుసుకుందాం. సత్య, నవీన్, ఏపీలో గ్రూప్ 1 పరీక్ష విషయంలో ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటుందని భావించాలి. గతంలో గ్రూప్ 1 పరీక్ష వాల్యుయేషన్ కి సంబంధించి ఇప్పటికే హైకోర్టుకి మొట్టికాయలు వేయడం, అప్పట్లో ఎవరైతే ఎంపికయ్యారో వాళ్ళందరి ఎంపికను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఈసారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా నిన్న రాష్ట్ర సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గ్రూప్ 1 పరీక్షలకు, ముఖ్యంగా ప్రిలిమ్స్ పరీక్షకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 301 కేంద్రాల్లో గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షకు సంబంధించి, అంటే ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. మొత్తం 48,881 మంది, 1,48,881 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు అవబోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ 1 పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పేపర్ 2 పరీక్ష ఉంటుంది. గ్రూప్ 1 పరీక్ష జరిగే పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్లు కూడా విధించి నిషేధాజ్ఞలు కూడా అమల్లో ఉంచడం జరిగింది. పరీక్షా కేంద్రాల సమీపంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని నిన్న సీఎస్ ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో దానికి సంబంధించిన బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో సెంటర్ల వద్ద ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 2 పురుష 2 మహిళా పోలీసులు కూడా ప్రస్తుతం అయితే బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పరీక్షల పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ ను అధికారిని ఇన్ఛార్జ్ గా కూడా ఇప్పటికే నియమించిన నేపథ్యంలో వాళ్ళు కూడా పరీక్షా కేంద్రాలకు వెళ్లి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఇటు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ లో ఎప్పటికప్పుడు పరీక్ష జరుగుతున్న తీరును ఏపీపీఎస్సీ కార్యాలయం నుంచి ఏపీపీఎస్సీ అధికారులు స్వయంగా పర్యవేక్షించినట్టు కూడా తెలుస్తోంది. పరీక్ష అనంతరం ఆన్సర్ షీట్లన్నీ కూడా, అంటే గతంలో ఆన్సర్ షీట్స్ 2 సార్లు 3 సార్లు రివాల్యుయేషన్ చేశారు. దీనివల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని వచ్చిన నేపథ్యంలో ఈసారి ఆన్సర్ షీట్లను కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్ లోకి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని ఆదేశాల నేపథ్యంలో మరి కాసేపట్లో ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు అభ్యర్థులందరూ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి.